స్వర్గీయ పాపారావు ఈ గ్రామంలో ఉండేవాడు. ఆ రోజు మొత్తం నాయకత్వం వహించి బ్రహ్మాండంగా ఈ గ్రామాల్లో కూడా మనకు ఆ రోజు ప్రచారం చేసి మంచి భారీ మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడంలో మీ ఆయనాడ గ్రామ పంచాయతీ కూడా చాలా కృషి ఉంది. ఆ రోజు దాదాపు 38,000 మెజార్టీ భీములలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మీరు ఆ రోజు గెలిపిస్తే మీ మెజార్టీ చూసిన తర్వాత రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో కీలకమైన విద్యాశాఖ ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు అప్పగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ భీమిలిలో ఏదైతే కార్యక్రమాలు చేసామో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు. మీ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడే అనిల్ చెప్పాడు, ముఖ్యంగా ఏదైతే మనం వచ్చిన రహదారి ఈ రోడ్డు అతి ప్రధానం అని చెప్పాడు. తప్పకుండా దాంతోపాటు మిగతా మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో అవన్నీ ఎలాగూ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీ గ్రామం వస్తాం, విజయోత్సవంలో పాల్పంచుకుంటాం. అప్పుడు ఒక రోజు మొత్తం మీతో ఉండి మీరు పెట్టే భోజనం కూడా తిని మీ అందరితో మాట్లాడి పెద్దలతోటి పిల్లలతోటి ఈ గ్రామానికి ఏం కావాలో మీ అందరితో కలిసి మాట్లాడుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అయితే మీకు ఎక్కువ సమయం కూడా నేను తీసుకునే అవసరం లేదు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మీకు అన్ని విషయాలు పూర్తి అవగాహన ఉంది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హామీలన్నీ కూడా ఇచ్చేశాడు, అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మీకు నేను వేరేగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎమ్మెల్యేగా. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి విజయం సాధించే వాతావరణంలో అపూర్వంగా స్వాగతం పలికి మంగళహారతులు ఇస్తూ పూలవర్షం కురిపిస్తూ మీరు చూపించిన ఆదరణ అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి మీ అందరూ కూడా బాగా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మన రామానాయుడు గారు అలాగే శ్రీను వీళ్ళు మాట్లాడినట్టుగా నాకైతే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, ఇది ఎన్నికల ఓట్లు అడిగే ప్రచారం లాగా లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత గ్రామంలోకి వస్తే ఒక విజయోత్సవానికి ఎలాంటి ఉత్సాహం కనిపిస్తా ఉందో అలాంటి ఉత్సాహం ప్రతి ఒక్కరు మొక్కలు కూడా కనిపిస్తా ఉంది. మరి ఇందాక మన అనిల్ చెప్పినట్టుగా ఈ ఎన్నిక ఆల్రెడీ మనది అయిపోయింది, మనం గెలవడం జరిగిపోయింది. అయితే మన లక్ష్యం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ దిశగా భీమిల్లో రావాలి, రాష్ట్రం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఆ మెజార్టీ ఉండాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి ఇది తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇక్కడ ఒక పక్క చరిస్మా ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతుగా ఉన్నారు, మరో పక్క ఈ భారతదేశంలో గర్వించదగ్గ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ మనతో పాటు ఉంది. మన ముగ్గురం కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తా ఉన్నాం. రేపు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించండి. తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ గ్రామానికి ఏమేమి కావాలో అవన్నీ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే మనకి ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా బిల్డింగు ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడన్నా రూల్స్ వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా బిల్డింగ్లే కట్టుకుంటే ప్రభుత్వం వచ్చి ఆ బిల్డింగ్లు కొట్టేస్తారు, అది మనకు సహజం. కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే ప్రభుత్వం బిల్డింగే, ప్రభుత్వం తండ్రి గెలుపుకు సిద్ధం చేస్తున్న డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక. విశాఖ జిల్లా మధురవాడ పరిధి రిక్షా కాలనీలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ ప్రియాంక తన భర్త శ్రావణ్ కుమార్ తో కలిసి గురువారం సాయంత్రం విస్తృత ప్రచారం ఆరంభించారు. ఒక ప్రక్క అవంతి నియోజకవర్గ గ్రామీణ మండలాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క తండ్రికి తగ్గ తనయుగా జీవీఎంసీ వార్డులను ప్రచారంతో చుట్టేస్తుండడం విశేషం. ఆమె మొదట రిక్షా కాలనీలో గల ఆంజనేయ ఆలయాన్ని దర్శించి పూజారుల ఆశీర్వచనములు తీసుకుని గడప గడపకు ప్రచారం ప్రారంభించారు. స్థానిక గృహిణులు ప్రజలు హారతులు పట్టి ఆమెను సాధారణంగా ఆహ్వానించారు. అటు పిమ్మట స్థానికులను కలిసి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు వివరించి ఓట్లను అభ్యర్థించారు. అటు చంద్రబాబు పాలన ఇటు జగనన్న పాలనలో తేడా చూసి
మీకు మంచి జరిగితేనే ఒక ఓటు అవంతికి, ఇంకో ఓటు బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు ఆద్యంతం ఆమెతో తిరిగి జై జగన్, జై అవంతి నినాదాలతో హోరెత్తించారు. ఇందులో 6వ వార్డు వైసీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, గౌరవ అధ్యక్షులు రోషిరెడ్డి, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు సియాద్రి కనకరాజు, వార్డు మహిళా అధ్యక్షులు రిక్షా కాలనీ వైసీపీ నాయకుడు జోగారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇద్దరు చదువుకున్నవారు, మీకు అవంతి గారు తెలుసు కదమ్మా, ఆల్రెడీ మన వార్డు కాంగ్రెస్ పార్టీ గెలుపుతో రాష్ట్ర అభివృద్ధి, పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల హామీలు. వైసీపీ, టీడీపీలో ఏది గెలిచినా కమలానికి మేలు. కాంగ్రెస్ గెలిస్తేనే రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రానుందని విశాఖ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి తెలిపారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి పులుసు సత్యనారాయణ రెడ్డి, విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గుత్తల శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి సంతోష్, గాజువాక అభ్యర్థి లక్కరాజు రామారావు, భీముడు నియోజకవర్గ అభ్యర్థి అడ్డాల వెంకటవర్మరాజులతో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేసినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మన జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు గారు, మరి మన విద్యార్థి దర్శనే ఈ రాజకీయం వైపు రావడానికి ముఖ్య కారకులు మరి పితృ సమానులు గురువులు కొయ్య ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారికి, బీపీ అభ్యర్థి ఆశీన్ వర్మ గారికి, సౌత్ అభ్యర్థి సంతోష్ గారికి, అలాగే ఈస్ట్ అభ్యర్థి గుత్తల శ్రీనివాసరావు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గాజువాక ప్రాంతానికి ఒక నిర్వాసితుడిగా, గాజువాక ప్రాంతంలో ఒక నిర్వాసితుడిగా, అలాగే విద్యార్థి దశ నుంచి యువజన విద్యార్థి సంస్థపై పోరాటాలు చేసినందుకు నన్ను పార్టీ గుర్తించి ఈరోజు గాజువాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి శర్మిలారెడ్డి గారికి, అలాగే కేవీపీ గారికి, రఘువీరెడ్డి గారికి, రుద్రరాజు గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాజువాకలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రధాన సమస్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం అని చెప్పేసి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. మరి
గతంలో ఒక పాదయాత్ర చేసాం. అలాగే గంగవరం కోర్టు ఇష్యూ అవ్వండి, అలాగే కాలుష్యం అవ్వండి, లేకపోతే హౌస్ కమిటీ అవ్వండి, ఇలాంటి చాలా చాలా సమస్యల పైన ఈ ప్రజల దృష్టిని తీసుకెళ్లి వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఓటును అభ్యర్థించి మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి అలాగే దేశంలో ఎక్కడా లేనటువంటి విధమైనటువంటి ఒక మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు మన రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఏదైతే యువతున్నారో గారికి ఎంతో కాలంగా వ్యయ ప్రయాసాల మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టలేని నావలాగా నడుపుతున్నటువంటి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారికి, అలాగే సౌత్ అభ్యర్థి అయినటువంటి వాసుపల్లి సంతోష్ గారికి, అలాగే ఆసిన్ వర్మ గారికి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి యూత్ కాంగ్రెస్ అంటే ఏంటో ఆయన చూసి అట్రాక్ట్ అయినటువంటి మా అన్న కొయ్య ప్రసాద్ రెడ్డి గారికి, నాకు తమ్ముడు అయినటువంటి లక్కరాజ రామారావు గారు గాజువాక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనకి కూడా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మీకు తూర్పు నియోజకవర్గంలో 2 సామాజిక వర్గాలు ఉన్నట్టు మిగతా సామాజిక వర్గాలు లేనట్టు పార్టీలన్నీ కూడా అధికార పక్షం కానీ పాలక పక్షం కానీ పువ్వు గుర్తు పక్షం ఏదైనప్పటికీ కూడా 2 కూడా పువ్వు గుర్తు పక్షం. ఈ 2 పక్షాలు కలిసి నా మీద దాడి చేస్తే వీళ్ళంతా కూడా మిగతా సామాజిక వర్గాలు చూస్తూ ఊరుకోరు. ఒక బలహీన సామాజిక వర్గాల నుంచి నన్ను ఆదరిస్తారు. తప్పనిసరిగా నేను ఆర్లావా ఈ ఏదైతే స్పెషల్ మ్యాన్ కమ్యూనిటీస్ ఉన్నాడో ఇవన్నీ వాటిల్లో కూడా ప్రతి మనిషికి కూడా నేను సుపరిచితుడిని. నేను చెప్పబోయేది ఏంటంటే అభివృద్ధికి మారుపేరు అనేటువంటి ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి కార్యక్రమం మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రజలకి అత్యంత చేరువుగా ముందుగా హనుమంతమ్మ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని నేను దాన్ని ఇమీడియట్ గా అధికారంగా ప్రజలు నాకు ఇస్తే దాన్ని ముందు పరిష్కరిస్తానని తెలియజేస్తూ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా అన్న గోవిందరావు గారిని కోరుతున్నాను. ముగ్గురు మళ్లీ జతకట్టం, జగన్ నిలబడగలడా? చంద్రబాబు చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాలు ప్రజలు వన్ సైడ్ తీర్పిచ్చారు. మరోసారి మోదీ, నేను, పవన్ జతకట్టం. నిలబడే దమ్ము జగన్కుందా? మీరు నిలబడనిస్తారా? ఎన్నికలు లాంఛనమే, కూటమి గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఒక సెటిల్మెంట్కి వచ్చాం, త్యాగాలు ముగ్గురం చేశాం. ముగ్గురం చేయడమే కాదు, మా త్యాగాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము త్యాగాలు చేసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకున్నారంటే, నేను కూడా తిట్లకు భరించానంటే, కడాన నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేరుగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది కూడా నేను మర్చిపోలేను. ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు మేము నిలబడ్డాం కాబట్టి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేమే నిలబడకపోతే మీరు ఆదరించే పరిస్థితి లేదు, అవునా కాదా? మీరు కూడా ఈరోజు సిద్ధంగా వచ్చారు, దానికే మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. మన నియోజకవర్గానికి వస్తే స్కామ్ అంటే అందులో ఒక స్కీమ్ అనగానే ఒక స్కామ్ ఉంటుంది. పేద ప్రజల కోసం 100 ఎకరాల భూమి సమీకరించారు. నేను అడుగుతున్న ఎకరాకు 10 లక్షల పైగా మంత్రి ఆయన అనుచరులు మింగేశారు. చదువు పేరుతో మళ్ళీ చదువు చేయాలని అందులో కూడా డబ్బులు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వానికి 78 లక్షల రూపాయలు చెల్లిస్తే రైతుకు 50 లక్షలే ఇచ్చారు. 28 లక్షలు ఎవరి జోబులో పోయింది తమ్ముడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడుండే మంత్రి, ఇక్కడుండే ఎమ్మెల్యే
28 లక్షలు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దోచేశారంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవునని. అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఈ మంత్రి అనుచరులు. అక్వా చెరువులు కావాలంటే అనుమతి కావాలంటే కప్పం కట్టాలి. రొయ్యల పిల్ల వైరస్ కంటే వైసీపీ వైరస్ తోనే అక్వాకి ఎంతో నష్టం వచ్చింది. పూర్తిగా నష్టపోయారు. ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రైతులకు ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం. నేను 6 సూత్రాలంటే సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు 4 సూత్రాలను యాడ్ చేశాడు. టాప్ 10 కింద సూపర్ 10 కింద మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆడబిడ్డ నిధి. ఒక ఆడబిడ్డ ఉంటే కుటుంబంలో 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మొదటి తారీఖున జీతాల మరిగా మీ ఇంటికి వచ్చే బాధ్యత, మీ అకౌంట్కి వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే సమయంలో ఏదైతే పిల్లలున్నారో అమ్మకు వందనం కింద ఒకే ఆలోచన చేశాం. తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో పిల్లలే మన సంపద. వాళ్ళని చదివిస్తాం, నైపుణ్య కేంద్రాలు పెడతాం. ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ముందుగానే అభిరుచులు గాని వాళ్ళ నైపుణ్యాన్ని బేరీ చేస్తాం. ఎట్లయితే జనగణన చేస్తామో స్కిల్ మీద ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాం. మీ యొక్క ప్రపంచంలో ఉండే అవకాశాలు చూస్తాం. జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తెరమేస్తాం. డొక్కా సీతమ్మ పుట్టిన నేల ఇదని చెప్పారు. పూలే జయంతి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమసీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాలు, కొట్లాట సీమగా చేశారని మండిపడ్డారు. రాజకీయ ధురంధరుడు చంద్రబాబు అని కొనియాడారు. కోనసీమలో క్రాప్ హాలిడే రాకుండా చూసుకుంటామని చెప్పారు. జగన్ కోనసీమకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2022 జులైలో జగన్ పర్యటించి 30 కోట్లు హామీ ఇచ్చి ₹1 కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం మనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. 23 ఆగస్టు 8న గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్టం చేస్తామని చెప్పి 200 కోట్ల విలువైన హామీలు ఇచ్చారు. ఈ రోజుకి ఒక్క పైసా పని చేయలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరికితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు. కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు, బిల్డింగ్ లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఆంధ్రప్రదేశ్కి కావాలా? లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం, ధరలని గిట్టుబాటు ధర, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివర్ణిస్తారు. ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని. అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి 1000 కాయలు వస్తే ఈ రోజున
200 కోయిలు కూడా రాని పరిస్థితి, అరాకొర పరిస్థితులతోటి ప్రభుత్వం మనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను. నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూములు కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులు ఇద్దాం 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు. సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం. మేము మీకు రక్షిస్తాం. మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది. ముఖ్యంగా గంగా బోండాలు అంటారండి. చాలా పెద్ద ఎక్కువ నీళ్లు వస్తాయి. అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా. ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. గంగా బోండం, ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే. రైతు భరోసా కేంద్రాలు, దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం. ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే, ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి. మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరూ నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా. ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవటానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా, ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం. మనస్ఫూర్తి